మరలవడ్డ మాదిగ కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి మాదిగలు ఇక ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూపు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరిక. మొత్తానికి మరలవడ్డ మాదిగ అంటూ ఇక్కడ వార్తనైతే చూస్తున్నాం. ఇక రేవంత్ రెడ్డి పైన పగ మొత్తం మీద పగబట్టినటువంటి ఈ దళిత వర్గాలు మరలబడ్డ మాదిగ అనైతే వార్త చూసినాం కదా మనం. ఇప్పుడే ఏందో చూద్దాం. ఇక మొత్తం మీద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేస్తున్నారు. దిష్టి బొమ్మ రోడ్డు మీద పండబెట్టి కాలేస్తురు చూడు. ఇక రోడ్డు మీద పండబెట్టి కాలేస్తురు. ఇక మరలబడ్డ మాదిగ కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందనే ఆగ్రహం, ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూపు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేదాకా నిద్రపోయేటట్లేరు వీళ్ళుగా. ఎంపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపిస్తూ శనివారం ఇక ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా నర్మెటలో జనగామ హుస్నాబాద్ ఇక రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. 2 పార్లమెంటు స్థానాలను ఇక మొత్తానికి మాదిగలకు కేటాయించుకుంటే ఎన్నికల్లో తిరిగి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. 2 పార్లమెంటు టికెట్లు స్థానాలు మాదిగలకు కేటాయించకపోతే గుణపాఠం చెప్తామని అంటుండ్రు. ఇక్కడ చూడు. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా మాదిగలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ పైన మాదిగ సామాజిక వర్గం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నది. తమకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని ఇక రగిలిపోతున్నటువంటి ఆ సామాజిక వర్గం అందుకు ప్రతీకారం ఇక తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నట్టు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తమకు తీరని అన్యాయం చేసిందని, తమను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఇక వదిలేస్తుందని ఇక ఎంఆర్పిఎస్ అగ్రనేత మంద కృష్ణ మాదిగ ఇప్పటికే పలుమార్లు ధ్వజమెత్తారు. ఇక నాగర్ కర్నూల్లో మాదిగల సంఖ్య అధికంగా ఉన్న అన్ని సర్వేల్లో మాదిగలకే మొగ్గు ఉన్న ఆ లోక్సభ టికెట్ను మాల నియోజకవర్గానికి మాల సామాజిక వర్గానికి కేటాయించడం వెనుక భారీ కుట్ర ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ ఏకంగా రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఇక పెద్దల లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థికి తగిన గుణపాఠం తప్పదని మాదిగలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినారు. ఇక తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. రాష్ట్రంలోని జనాభా ఇక ధామాషా ప్రకారం ఈ 3 2 స్థానాలను మాదిగ సామాజిక వర్గానికి, 1 స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించటం ఇక ఆనవాయితీగా కొనసాగుతున్నది. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ఆ 3 స్థానాలను మాలలకే కేటాయించడం మాదిగలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీలో మొత్తానికి మాదిగ సామాజిక వర్గ నేతలు లేఖల ద్వారా తమ నిరసనను అధిష్టానానికి తెలియజేశారు. లోక్సభ సీట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం జరిగిందని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత కొప్పుల రాజు లాంటి వారే కారణమని కూడా వారు పేర్కొన్నారు. ఇక వారి కోనీతి మా కోనీత. ఇక కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి ఒక నీతి, మాదిగలకు మరో నీతి అంటూ కృష్ణ మాదిగ ప్రెస్ క్లబ్ సాక్షిగా ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోయినా ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు టికెట్ ఇచ్చారని, కానీ స్టేషన్ గన్పూర్లో 2 సార్లు ఓడిపోయిన సిరిపురం ఇక ఇందిరకు మాత్రము వరంగల్ టికెట్ ఇవ్వలేదని కృష్ణ మాదిగ ఉదాహరించారు. దీన్ని బట్టే మాదిగల పట్ల కాంగ్రెస్ ఎంత వివక్ష చూపుతున్నదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇక వరంగల్ లోక్సభ టికెట్ను కడియం శ్రీహరి కూతురుకు కడియం కావ్యకు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆ స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ టి రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, ఇక సిరుపురి ఇందిర, ఎంపీ పసునూరి దయాకర్ ఇక సరిపోరా అని నిలదీశారు. అలాగే మాలల కంటే మాదిగల జనాభా అధికంగా ఉన్నటువంటి నాగర్ కర్నూల్లో
నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్నే నమ్ముకున్నటువంటి సంపత్కు లేని అర్హత ఏమిటి? ఆ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లు రవికి ఉన్న అర్హత ఏమిటి అని మాదిగ సామాజిక వర్గం నిప్పులు చెదురుతున్నది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ది కుటుంబ పాలన అంటూ విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డికి పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని ఎందుకు ఎవరికి కేటాయించారో తెలియదా అని కృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఇప్పటికే ఒకే కుటుంబానికి చెందిన గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అదే కుంభకోణంలోకి వంశీకి లోక్సభ టికెట్ను కేటాయించడం పైన మాదిగలు ఆగ్రహంతో ఉన్నట్టు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. మొత్తానికి మాదిగలను చిన్న చూపు చూస్తూ ఒక టికెట్ మాలకి ఇచ్చి 2 టికెట్లు మాదిగలకు కట్టబెట్టినటువంటి ఆనవాయితీ కాంగ్రెస్లో ఉండే. కానీ ఈసారి పూర్తిగా మాలలకే 3 టికెట్లు ఇచ్చేసి మాదిగలకు 1 టికెట్ కూడా ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ మీద ఇలా విరుచుకుపడుతున్నారు. ఇలా చూడు, దిష్టి బొమ్మ రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ బతుకు రోడ్డు మీద దిష్టి బొమ్మలాగా అయిపోయింది. నిన్ను ఆలబెడుతురు, రోడ్డు మీద నీ దిష్టి బొమ్మను అంటిపెడుతురు. నిన్ను అంటిపెట్టినట్టే వచ్చిన 4 నెలల్లోనే నీ మీద నిరసనలు, నీ మీద వ్యతిరేకతలు. వచ్చిన 4 నెలల్లోనే దిష్టి బొమ్మ దహనం, రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేస్తారు.